తమ సంగీత సాహిత్యాలతో తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చిన ప్రముఖులు ప్రకాశం జిల్లాలో ప్రభవించారని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కొప్పోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు కార్యక్రమం గురించి గజల్ మాట్లాడారు. డిసెంబర్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం నెక్స్ట్ జెన్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 సంవత్సరాలలోపు తెలుగు బాల బాలికలు మహాసభలలో పాల్గొంటారన్నారు. బాల బాలికలచే అష్టావధానం, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, తప్పెటగుండ్లు, పద్యధారణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కెన్యా దేశాధ్యక్షుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్య అతిథులుగా ఆహ్వానించామని తెలిపారు. తెలుగు భాషోద్యమం గృహోద్యమంగా రావాలనే ఉద్దేశంతో బాలలకు తెలుగు మహాసభలు నిర్వహించడం భాషా వికాసానికి దోహదం చేస్తోందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘంతో పాటు జిల్లాలోని అన్ని సాహిత్య కళా సంఘాల సహకారం ఉంటుందన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేశామని మహాసభల జాతీయ సంచాలకురాలు కొల్లి రమావతి అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ సంచాలకులు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్రుడి రమేష్ కృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెలుగు వెలుగులు కార్యక్రమంలో జిల్లాలోని దివంగతులైన ప్రముఖులపై పలువురు కవులు, రచయితలు, కళాకారులు ప్రసంగించారు. పసిపుగ్గల వెలకందని లావణ్యము తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యము తెలుగు, జీవితాన తీర్చలేని తండ్రి రుణం తెలుగు. ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు. ప్రకాశం జిల్లాలో ఇక్కడ జన్మించి తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా స్మరించుకునే దిశగా ఒక సదస్సుని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం బాలల చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా ఈ ప్రకాశం జిల్లాలో ఉద్భవించినటువంటి ఎంతోమంది మహనీయుల్ని ఎక్కడెక్కడో ప్రపంచంలో 50 దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఇంతమంది మహానుభావులు ఉదయించారా అన్న విషయాన్ని వారికి తెలియజేయాలని ఈ ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక 26 మంది ప్రముఖులు తెలుగు వెలుగులు మీద సదస్సు జరగబోతోంది. మరలా వచ్చే మాసంలో మరొక 26 మంది మీద జరుగుతుంది. ఒక 100 మంది తెలుగు వెలుగులతోటి ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అన్నటువంటి గ్రంథాన్ని మనము డిసెంబర్ 5వ తారీఖు నాడు మనం ఆవిష్కరించబోతున్నాం. దీని ద్వారా రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని మనము ఇవ్వాలని చెప్పి ఇది అంతా కూడాను రేపు డిసెంబరు 5, 6 తేదీల్లో ప్రపంచ తెలుగు బాలల మహాసభల గురించి ఏ గొప్ప కార్యక్రమాన్ని అయితే మనం సంకల్పించుకున్నామో ఆ సంకల్పానికి అనుగుణంగా వివిధ స్థాయిలలో జరుగుతున్నటువంటి సన్నాహక కార్యక్రమాలుగా మనం భావించుకోవచ్చు. వీటి ద్వారా తెలుగు గొప్పదనం గురించి, తెలుగు వ్యక్తుల యొక్క గొప్పదనం గురించి మన రాబోయే తరం పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి. ఆంధ్రమేవ జయితే అన్నటువంటి నినాదంతో బాలల రచయితల మహాసభలు అన్నటువంటివి డిసెంబర్లో నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో. దీనికి ప్రారంభ సూచికంగా ప్రకాశం తెలుగు వెలుగులు అన్నటువంటి శీర్షికతోటి ప్రకాశం జిల్లాలో ఎవరైతే సంగీతంలో, సాహిత్యంలో, వివిధ రంగాలలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని గురించి రేఖామాత్రంగా తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అన్నటువంటి పేరుతోటి దీన్ని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మనకు ప్రకాశం జిల్లా అంటే సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి, మరొకరైనటువంటి శ్యామశాస్త్రి, అలానే సాహిత్యం త్రయంలో ఒకడైనటువంటి ఎర్రన్న మహాకవి ఈ గడ్డ మీద జన్మించినటువంటి వాళ్ళే. అటువంటి
ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది ప్రముఖులు ఈ గడ్డ మీద ఆవిర్భవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ గడ్డ మీద ఉండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కవులు, రచయితలు, అలానే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుగు వెలుగులుగా గుర్తించి వారి మీద ఈ ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేసి దీనిని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చి రేపు జరిగేటటువంటి ఆ మహాసభల్లో, ప్రపంచ మహాసభల్లో రాష్ట్రపతి చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారంటే ఇది ప్రకాశం జిల్లా సాహిత్యానికి, సంగీతానికి, వివిధ రంగాలకి దక్కిన గౌరవంగా మనం భావిస్తూ